ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్న పోలీసు అభ్యర్థులందరూ ఆక్రోశంతో ఈరోజు దిల్షుక్ నగర్లోని భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో నిరుద్యోగ వంచన సభ ఈ కాంగ్రెస్ నిరుద్యోగులను ఎంత వంచిందో ఈ 2 సంవత్సరాలలో ముఖ్యంగా పోలీసు అభ్యర్థులు ఎన్ని అరిఘోషలు పడుతున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం కావడం కోసం స్థానిక ఎమ్మెల్యే అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 19,000 కానిస్టేబుల్ పోస్టులు నింపాలని, అలాగే ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకి 36 సంవత్సరాలు ఇవ్వాలని, అలాగే జీవో నెంబర్ 46ని తొలగించాలని ముఖ్యంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం, అలాగే ఆంధ్రోడు టీఎస్ఎల్ఆర్బి బోర్డు చైర్మన్గా ఉంటూ తెలంగాణ దౌర్భాగ్యంగా ఇంకా మేము ఫీల్ అవుతున్నాం. ఏ ఆత్మ బలిదానాల ద్వారా అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఇంకా ఆంధ్ర వాళ్ళ చేతుల్లోనే తెలంగాణ అభ్యర్థులు అరిఘోషలు పడుతున్నారు. ఇంకా ఈ సాయిబాబా టెంపుల్లో మధ్యాహ్న భోజనం తిన్నాక తల్లిదండ్రుల యొక్క పుచ్చల తాడులు అమ్మి, ఆస్తులు అమ్మి, కోచింగ్ సెంటర్లు కట్టలేక, స్టూడియోలలో మన స్టడీ హాల్లో కూర్చోలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్న తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులు ఇప్పటికీ 18 మంది చచ్చిపోయారు. వాళ్ళ యొక్క ఆవేదనకు, ఆక్రోశానికి ఏంది ఆ రోజు కొట్లాడుతున్నప్పుడు మేమందరం కాంగ్రెస్ పార్టీకి దేవుళ్ళలాగా కనపడ్డాం. ఈ రోజు దయ్యాల్లాగా ఎందుకు కనపడుతున్నాం? ఆ రోజు గాంధీ వాళ్ళు పల్లి బఠానీలు అమ్ముకుంటూ మీ అందరి సమక్షంలోనే పల్లి బఠానీలు వాళ్ళు తాగే జ్యూసులు కూడా మాతో చెప్పించుకున్న వాళ్ళు ఈ రోజు ఏసీ కార్లలో తిరుగుతున్నారు. 70,000, 80,000, 90,000 అని చెప్పి వినాయకుడు లడ్డు పాట పాడుతుంటే తెలంగాణలో చదువుకున్న నిరుద్యోగులు ఆ మాటలు విని స్టడియాలలో కుప్పగూలుతున్నా అంటే మా యొక్క బాధలు ఎవరు అర్థం చేసుకోవాలని దీన స్థితిలో మేము ఉంటున్నాము. వాళ్ళేమో మంచిగా ఏసీ కార్లలో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కరోజు దిల్షుక్ నగర్ వచ్చి హాస్టల్లో పెట్టే భోజనాలని ఆ రేవంత్ రెడ్డి మనవన్ని వచ్చి తినమంటే మా యొక్క ఆవేదన అర్థమవుతుంది.